హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్. మీలో ఎంతమందికి వినాయక చవితి రోజు చేసుకునే ఈ స్పెషల్ డిష్ తెలుసో చెప్పండి. నేనైతే ఎప్పుడు మామూలుగా ఫ్రై లాగా చేసేస్తాను, అన్ని కూరలు కలిపేసి. ఈసారి అయితే మాత్రం వెరైటీగా పులుసు లాగా అయితే ట్రై చేశానండి. సో నేను ఇందులో ఎన్ని రకాల కూరగాయలు వాడానో మీరు చెప్పండి, చూద్దాం కామెంట్ సెక్షన్లో. ముందుగా అయితే మీకు ఎన్ని రకాలుగా వీలైతే అన్ని రకాల కూరగాయలను ఒక బౌల్ పెట్టేసుకొని వాటర్ వేసుకొని అవి మరిగాక అందులో కొద్దిగా పసుపు, ఉప్పు వేసేసి మన వెజిటేబుల్స్ అన్నీ అయితే వేసి మరిగించుకోవాలండి. ఈలోపు ఒక పెద్ద జాంపండు సైజ్ అంత చింతపండు అయితే తీసేసుకొని దానిలో రసం తీసుకొని అందులో కొద్దిగా కారము అలాగే కొద్దిగా శనగపిండి కలిపేసుకొని అవి కూడా ఈ మరుగుతున్న దానిలో వేసేసుకొని అలాగే కొద్దిగా బెల్లం, నేను బెల్లంకు బదులు ఏంటి అంటే నా దగ్గర సిరప్ ఉండే, బెల్లం సిరప్ అదైతే వేసేసానండి. ఇంకా అది చక్కగా బాయిల్ అయిపోయాక వెజిటేబుల్స్ 70% ఉడికాక దాన్ని అయితే తాలింపు వేసుకొని తింటే చాలా